Hi guys, welcome to this channel. So in this video you're gonna see about Accenture perks and benefits. So let's get into the video. నేనైతే 10 బెనిఫిట్స్ అయితే నోట్ చేసి పెట్టుకున్నాను. సో దాంట్లో ఫస్ట్ బెనిఫిట్ ఆఫ్ చూసింగ్ యువర్ ఓన్ లొకేషన్. అంటే మిగతా ఐటీ కంపెనీస్ ఎలా ఉంటుందంటే ఈ బెనిఫిట్ ఇవ్వదన్నమాట మనకి. వాళ్ళు అలొకేట్ చేసిన ప్లేస్లోనే మనం వర్క్ చేయాల్సి వస్తుంది. కానీ యాక్సెంచర్లో అయితే మనకైతే ఆప్షన్స్ ఇస్తారనమాట. లైక్ చూజ్ ఎనీ ఆఫ్ ది ఆప్షన్, అంటే లైక్ ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ అనేసి త్రీ ప్రిఫరెన్సెస్ అయితే మనకి అడుగుతారనమాట. సో ఆ త్రీ ప్రిఫరెన్సెస్లోనే మనకి ఏదో ఒకటి అలొకేట్ చేస్తారు. కానీ మనకు ఫస్ట్ లొకేషన్ వస్తుందన్న గ్యారంటీ అయితే లేదు, కానీ మనం ఇచ్చిన 3 ప్రిఫర్డ్ లొకేషన్స్లో అయితే ఖచ్చితంగా మనకి వస్తుందన్నమాట. సో దాట్ ఈస్ ది ఫస్ట్ బెనిఫిట్. నెక్స్ట్ బెనిఫిట్ నెంబర్ హైబ్రిడ్ మోడ్ ఆఫ్ వర్కింగ్. సో అన్ని కంపెనీస్లో అయితే హైబ్రిడ్ మోడ్ అయితే స్టాప్ చేసేస్తారు. సో ఫుల్ టైం 5 డేస్ ఇన్ వీక్ ఆఫీస్కి రమ్మంటున్నారు అనమాట. సో హైబ్రిడ్ మోడ్ అంటే తెలుసు కదా, లైక్ ఫ్యూ డేస్ మనము ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తాం, ఫ్యూ డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటాము. సో నేనైతే 2 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాను, 3 డేస్ అయితే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ తీసుకున్నాను అనమాట. ఇది మేజర్ బెనిఫిట్స్ అనమాట ఎంప్లాయీస్కి. సో 5 డేస్ మనము ఆఫీస్కి వెళ్తే చాలా ఎగ్జాస్టింగ్గా అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు హైబ్రిడ్ మోడల్ని ఆప్ట్ చేయాలి అనుకుంటారు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ప్రాజెక్ట్. సో కొన్ని ప్రాజెక్ట్స్ అయితే 5 డేస్ వెళ్ళాలి అంటారు అనమాట, కానీ 90% మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ గెట్ hybrid model only. So now going on to benefit number 4, that is shuttle and cab facilities. So we do have shuttle facilities here in Accenture, but it is limited to some kilometers, but it covers a lot of areas, like it covers almost 1 hour distance area also. So shuttle facility anedi, it's a very good facility that Accenture is providing. And మనం నైట్ షిఫ్ట్ అయితే చేస్తుంటే క్యాబ్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఇట్ ఈస్ మెయింటైన్ వెరీ నీట్లీ. సో ట్రాన్స్పోర్టేషన్ టీమ్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట Accentureలో. సో మనకి ఏ ఇష్యూస్ ఉన్నా కానీ క్విక్గా రిసాల్వ్ చేస్తారు. సో ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ షటిల్ ఫెసిలిటీస్, హౌ టు ఆప్ట్ ఫర్ నైట్ షిఫ్ట్ క్యాబ్, సో ఈ థింగ్స్ గురించి కావాలి అంటే ప్లీజ్ కమెంట్, ఐ విల్ డూ అనదర్ వీడియో ఆన్ దాట్. నెక్స్ట్ benefit is 18K work from home reimbursement, of which I will make a separate video in future. So Accenture అనేది మనకు 18,000 అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట టు బై ఆల్ ది వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్విప్మెంట్స్ లైక్ టేబుల్, చైర్, ప్రింటర్, మౌస్. సో ఇలా మనకి ఏం వర్క్ రిలేటెడ్ మనకి ఏం కావాలో అది కొనుక్కోవడానికి 18K అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో మనము అన్నీ తీసుకునేసి ఆ బిల్ని మనం పోర్టల్లో ప్రొవైడ్ చేస్తే మొత్తం 18K అనేది వాళ్ళు మనకు రియంబర్స్ అయితే చేస్తారనమాట. సో ఐ డోంట్ థింక్ ఏ కంపెనీ అయితే ఇలాంటి ఒక రియంబర్స్మెంట్ అయితే ఇస్తుంది అని అనుకోవట్లేదు. సో దిస్ ఇస్ ది వెరీ గుడ్ బెనిఫిట్ ఆఫ్ Accenture. బెనిఫిట్ నెంబర్ 6 అయితే రివార్డ్ పాయింట్స్ ఆఫ్ 5,000. సో ఇయర్లీ మనకు 5,000 బెనిఫిట్ పాయింట్స్ అయితే వస్తుందన్నమాట. సో మనం ఆ 5,000తో మనం స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, మెడికల్ ప్రోడక్ట్స్, సో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు హెల్త్ అనేది మనం తీసుకోవచ్చు అనమాట. సో ఎవ్రీ ఇయర్ అయితే ఈ 5,000 పాయింట్స్ అయితే మనకు వస్తుంది. సో వీ కెన్ షాప్ ఫర్ ఇట్. నెక్స్ట్ బెనిఫిట్ ఈస్ లీవ్ పాలసీ ఇన్ Accenture. సో Accenture అనేది చాలా మంచి లీవ్ పాలసీస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, లైక్ సిక్ లీవ్, వెకేషన్ లీవ్, క్యాషువల్ లీవ్, ఎర్న్డ్ లీవ్, మెటర్నిటీ లీవ్, పెటర్నిటీ అండ్ సో ఆన్. ఇలా చాలా లీవ్ పాలసీస్ అయితే ఉంటుందన్నమాట. Accenture లీవ్ పాలసీ అనేది చాలా యూనిక్గా ఉంటుంది వెన్ కంపేర్ టు అదర్ కంపెనీ. సో దిస్ ఇస్ ది మేజర్ పర్క్ యాజ్ అన్ ఎంప్లాయీ ఇన్ ది Accenture. నెక్స్ట్ పర్క్ ఈజ్ అలవెన్సెస్. సో Accenture అనేది మనకు షిఫ్ట్ అలవెన్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఎవరైతే నైట్ షిఫ్ట్లో వర్క్ చేసే వాళ్ళు, వీకెండ్స్లో వర్క్ చేసే వాళ్ళకైతే పక్కా షిఫ్ట్ అలవెన్సెస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో ఓవర్ టైమ్ అలవెన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇలా చాలా అలవెన్సెస్ ఉన్నాయన్నమాట. సో వీ కెన్ ఎర్న్ మోర్ దాన్ అవర్ ఇన్కమ్ ఇన్ Accenture విత్ దీస్ అలవెన్సెస్. సో బెనిఫిట్ ఈస్ ఇంటర్నెట్ అలవెన్సెస్ ఆర్ వైఫై అలవెన్సెస్. సో Accenture విల్ ప్రొవైడ్ రియంబర్స్మెంట్ ఫెసిలిటీస్ ఫర్ బోత్ వైఫై అండ్ యువర్ మొబైల్ డేటా. సో మనము మన వైఫై బిల్స్ కానీ, ఫోన్ బిల్స్ కానీ మనమైతే పోర్టల్లో అప్లోడ్ చేసిన తర్వాత మనకైతే రియంబర్స్ చేస్తారు, కానీ ఓన్లీ మంత్కి 1,000 రూపీస్ మాత్రమే మనం రియంబర్స్ చేసుకోవచ్చు. అగైన్ దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ పర్క్, సో దాట్ మనం వర్క్ చేసేదానికి మనము మన పర్సనల్ ఎక్స్పెన్సెస్ కాకుండా వాళ్ళే మనకు రియంబర్స్ చేయడం అనేది ఇట్స్ రియల్లీ ఎ వెరీ గుడ్ పర్క్ అనమాట. వీఆర్ అట్ ది లాస్ట్ బెనిఫిట్ ఆఫ్ వర్కింగ్ ఇన్ Accenture, and the last benefit is hike. So Accenture provides a good amount of hike in each year to its employees. So Accenture is one of the few service-based company like which provides a very good amount of hike, rather than 2 to 4%. Accenture will provide 10 to 15% of hike, and it depends upon your performance and skills. So everything will be depending upon your performance. And there are few bonus perks that I have to add on is the campus. The campus is really very good. They will maintain it very neat and proper, and it looks very good in the Accenture. And also they'll provide new laptop for us and other equipments like headset, everything. The dress code is not that strict in Accenture, so it is like semi casual. That's it guys about perks and benefits in Accenture. So if you want more videos like this, please like and subscribe to my channel. Bye.